రాజేష్, ఇసుక డిపోల పరిస్థితి ఎలా ఉంది? ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో ఆన్లైన్ పనిచేయకపోవడంతో ఇసుక రవాణా నిలిచిపోయింది. చెల్లింపులకు కూడా ఇబ్బందులు కావడంతో ఎక్కడికక్కడ వాహనాలన్నీ కిలోమీటర్ల మేర నిలిచిపోయిన పరిస్థితి. ముఖ్యంగా సర్వర్ సమస్య అని చెప్పుకోవచ్చా, లేదంటే ఆన్లైన్లో సమన్వయం కొరబడి అధికారులు పూర్తి స్థాయిలో టెక్నికల్గా దీన్ని రూపొందించకపోవడంతో ఇట్లాంటి సమస్యలు తలెత్తాయి? అధికారులు ఏమంటున్నారు? అంటే నిన్నటి నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉచిత ఇసుక విధానాన్ని తీసుకురావడంతో పాటు ఆన్లైన్ విధానాన్ని గత 5 ఏళ్ల కాలంలో మాన్యువల్గా మాత్రమే ఇసుక కొనుగోలు అనేది జరిగేది. కానీ మాన్యువల్గా పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందని ప్రభుత్వం గుర్తించి ఆన్లైన్ ద్వారానే పూర్తిగా ఇసుక విక్రయాలు జరగాలనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కాబట్టి ఆ ప్రక్రియ నిన్నటి నుంచి ప్రారంభించింది. అయితే స్టాక్ పాయింట్ వద్ద ఎక్కడైతే ఇసుకను లోడింగ్ చేసుకుంటారో అక్కడ స్టాక్ పాయింట్ వద్ద ఏర్పాటు చేసినటువంటి ఆన్లైన్ చెల్లింపులు అనేవి కొంత ఇబ్బందికరంగా మారాయి. దానికి ప్రధాన కారణం ఏంటంటే కేవలం ఒక జిల్లాకు సంబంధించినటువంటి కేవలం మైనింగ్ శాఖకు సంబంధించినటువంటి అకౌంట్ని ఓపెన్ చేసి ఆ అకౌంట్ ద్వారా మాత్రమే లావాదేవీలను జరుపుతున్న నేపథ్యంలో ఆ అకౌంట్కు ఉన్నటువంటి క్యూఆర్ కోడ్లు అనేవి కేవలం స్టాక్ పాయింట్ వద్ద ఒకే క్యూఆర్ కోడ్తో 4-5 స్టాక్ పాయింట్ల వద్ద అదే పెట్టడం వల్ల ఒకేసారి చెల్లింపులు చేసే సమయంలో మొత్తం కూడా సర్వర్ అంతా కూడా కొంత ఇబ్బందికి గురై సర్వర్ పనిచేయట్లేదు అనేది అధికారులు చెబుతున్నారు. దీనిలో భాగంగానే ఆ సమస్యని ఈరోజు ఐడెంటిఫై చేశారు. కాబట్టి ఒకే లోడింగ్ పాయింట్ వద్ద ఒకే స్టాక్ పాయింట్ వద్ద 4-5 క్యూఆర్ కోడ్లకు సంబంధించినటువంటి ఆన్లైన్ చెల్లింపుల విధానాన్ని తీసుకొచ్చి ఈ సమస్యను అయితే సార్ట్అవుట్ చేస్తారని కూడా అధికారులు చెప్తున్నారు. వాస్తవంగా నిన్న మధ్యాహ్నం నుంచి కూడా పూర్తి స్థాయిలో ఈ ఇసుక విధానాన్ని ప్రారంభించిన నేపథ్యంలో ఇసుక కోసం చాలామంది బారులు తీరిన పరిస్థితి మనం చూసాము. కేసర్ వద్ద దాదాపు 2 నుంచి 3 కిలోమీటర్ల మేర ట్రిప్పర్ లారీలన్నీ కూడా హైవే మీదే రోడ్డు పక్కనే ఆపేసి ఉన్నాయి. వాళ్ళంతా కూడా ఇసుక లోడింగ్ కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. మరోవైపు గుంటూరు జిల్లా లింగాపాలెం, ఉద్దండరాయనిపాలెం, అదేవిధంగా అమరావతి ఆ ప్రాంతాల్లో కూడా భారీగా వాహనాలు కూడా ట్రాక్టర్లు అవన్నీ కూడా ఇసుక కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. ఒకవైపు ఆన్లైన్ కొంత ఇబ్బందికరంగా మారడంతో పాటు కొంత లోడింగ్ కూడా ఎక్కువ సమయం పడడంతో కొంత అక్కడ ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. అయితే ఇష్యూస్ అన్నీ కూడా త్వరగానే సార్ట్అవుట్ చేస్తామని అధికారులు అయితే చెప్తున్నారు. ఎక్కడికక్కడ అధికారులు కూడా ఆ క్షేత్రస్థాయిలో పర్యటించి ఆ సమస్యలన్నిటి కూడా పరిశీలిస్తూ ఉన్నారు. ఉచిత ఇసుక విధానం వచ్చిన నేపథ్యంలో ఎక్కువ మంది ఇసుకను తీసుకోవడానికి రావడంతో కూడా ఈ సమస్య కొంత ఏర్పడిందని చెప్పుకోవాలి. అయితే అధికారులు అయితే ఈ సమస్య మీద దృష్టి పెట్టారు. క్యూఆర్ కోడ్లు 4-5 చోట్ల ఏర్పాటు చేసి వేర్వేరు అకౌంట్ నెంబర్లు ఓపెన్ చేసి దీన్ని ఇష్యూస్ని సార్ట్అవుట్ చేస్తామని కలెక్టర్ కూడా చెబుతున్న నేపథ్యం అయితే కనబడుతుంది. ఉచిత ఇసుక అనేది ఖచ్చితంగా ఇప్పుడు పేద ప్రజలతో పాటు ఎవరైతే ఇల్లు నిర్మాణం చేసుకోవాలనుకున్నారో వాళ్ళకు ఇప్పుడు వరంగా మారింది. కాబట్టి చాలామంది నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ఇసుక కొనుగోలు కోసం ఆసక్తి చూపడంతోనే కొంత రద్దీ ఏర్పడిన పరిస్థితి అయితే కనబడుతుంది. కొత్తగా మొత్తం కూడా కొత్త అకౌంట్లు, కొత్త సర్వర్లు కాబట్టి కొంత ప్రాబ్లం అనేది వచ్చిందని కూడా అధికారులు అయితే చెప్పారు. రాజేష్, అధికారులు పూర్తి స్థాయి పరిష్కారాన్ని ఎప్పుడు దీనికి చూపుతామంటున్నారు? ముఖ్యంగా సాంకేతిక సమస్యల వల్ల ఎక్కడికక్కడ నిలిచిపోయిన పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితులు తలెత్తే కాస్త ఇబ్బందులు చోటు చేసుకునే అవకాశం ఉంది. మరి దీనికి శాశ్వత పరిష్కారాన్ని అధికారులు ఏం సూచిస్తున్నారు? అంటే రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా ఏ జిల్లాకు ఆ జిల్లా విడివిడిగా అకౌంట్ నెంబర్లు ఉంటాయి. అకౌంట్లు ఓపెన్ మైనింగ్ శాఖకు సంబంధించిన అకౌంట్ ద్వారానే ఆ ట్రాన్సాక్షన్ జరుగుతాయి. కాబట్టి జిల్లాల్లోనే కొన్ని జిల్లాలో మాత్రం ఇష్యూస్ అనేవి ఉన్నాయి. దానికి ప్రధాన కారణం ఏంటంటే స్టాక్ పాయింట్ వద్ద ఇంతకుముందు మాట్లాడుకున్నట్టే స్టాక్ పాయింట్ వద్ద కేవలం ఒక క్యూఆర్ కోడ్ లేదా 2 క్యూఆర్ కోడ్లు పెట్టడం వల్ల అవి స్కాన్ చేయడం ద్వారా అవన్నీ కూడా సర్వర్లు డౌన్ అవుతున్నాయి. ఒకేసారి ట్రాన్సాక్షన్ చేయడం వల్ల కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇప్పుడు మల్టిపుల్ అంటే ఎక్కువ క్యూఆర్ కోడ్లు ఏర్పాటు చేయడంతో పాటు 2-3 అకౌంట్లు మైనింగ్ శాఖకు సంబంధించి 2-3 అకౌంట్లు ఓపెన్ చేసి వాటి ద్వారా ట్రాన్సాక్షన్ చేస్తే ఆ సమస్య అనేది ఉండదని అధికారులు గుర్తించారు. కాబట్టి ఆ పనిలో ఆల్రెడీ అధికారులు నిమగ్నమయ్యారు. మధ్యాహ్నం 3 తర్వాత దీనిపైన కొంత ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుందని కూడా అధికారులు చెప్తున్నారు. సాధ్యమైనంత వరకు సాయంత్రంలోపు ఇవన్నిటి కూడా సార్ట్అవుట్ చేసి మొత్తం ఎన్ని లారీలు అయితే వచ్చాయో వాటన్నింటిని కూడా లోడింగ్ చేసి తిరిగి పంపుతామని చెప్తున్నారు. మరోవైపు లారీ డ్రైవర్లు అక్కడ కొంత ఇబ్బంది ఎదుర్కొన్నారు. ఎందుకంటే దాదాపు గంటల తరబడి ఎదురు చూస్తున్న నేపథ్యంలో వాళ్ళైతే కొంత అక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఈ రోజు నిన్న ఈ రోజే కాబట్టి మొదట్లో కొంత ఇష్యూస్ అనేవి వస్తాయి. ఎందుకంటే కొత్తగా ప్రారంభించిన ఆన్లైన్ విధానంతో పాటు కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. కాబట్టి కొంత అర్థం చేసుకోవాలని అధికారులు కూడా చెప్తున్నారు. ఈరోజు సాయంత్రానికి పూర్తి స్థాయిలో అకౌంట్ ఇష్యూస్తో పాటు క్యూఆర్ కోడ్ ఇష్యూస్ అన్ని కూడా సార్ట్అవుట్ చేస్తామని అధికారులు చెప్తున్నారు. రేపటి నుంచి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకోకుండా ఉచిత ఇసుక విధానం అనేది అమల్లోకి వస్తుందని కూడా అధికారులు చెప్తున్నారు. రామదాస్. ఎస్, రైట్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రాజేష్. ఏపీలో కొత్త ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టడంతో పెద్ద ఎత్తున ఇసుక కోసం బారులు తీరారు. అయితే ఇప్పటికే కొన్ని చెక్ పాయింట్ల దగ్గర ఆన్లైన్ల ప్రక్రియ, ముఖ్యంగా కీసర చెక్పోస్ట్ దగ్గర పెద్ద ఎత్తున బారులు తీరారు. స్టాక్ పాయింట్ దగ్గర కిలోమీటర్ల వరకు క్యూ లైన్ ఉంది. ఆన్లైన్లో చెల్లింపుల ద్వారా మాత్రమే ఇసుక అమ్మకం చేపట్టడంతో ఆన్లైన్ పనిచేయడంతో ఇసుక రవాణా నిలిచిపోయింది. ఒకసారి ఆ దృశ్యాలు చూడొచ్చు.
స్టాక్ పాయింట్ల దగ్గర అకౌంట్ నంబర్తో సహా అలాగే యాప్లు పేమెంట్ యాప్లకు సంబంధించినటువంటి స్కాన్ క్యూఆర్ కోడ్ కూడా అక్కడ దర్శనమిస్తున్నాయి. అలాగే ఇసుక బ్యానర్లు ఉచిత ఇసుక ప్రభుత్వానికి సంబంధించినటువంటి బ్యానర్లు కూడా దర్శనమిస్తున్నాయి. 290 రూపాయలకు టన్ను ఇసుక ధరగా నిర్ధారించారు. జిల్లా కలెక్టర్ చైర్మన్గా జిల్లా స్థాయి ఇసుక కమిటీ ఈ నేతృత్వం వహిస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడ ఆన్లైన్ చెల్లింపులకు సమస్యలు తలెత్తడంతో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఒకటి కాదు రెండు కాదు, దాదాపు కిలోమీటర్ల మేర భారీ వాహనాలు అక్కడ హైవేపై మనకు దర్శనమిస్తున్నాయి. దాదాపు కృష్ణా గుంటూరు జిల్లాలో ఇదే పరిస్థితి తలెత్తింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి రేపటి నుంచి 3 స్వైపింగ్ మిషన్లు ఏర్పాటు చేసి నగదు చెల్లింపులు చేయాలంటూ ఆదేశించిన నేపథ్యంలో ఓవరాల్గా ఈ సమస్యను అధిగమిస్తామంటూ అధికారులు చెప్తున్నారు. దీంతో ట్రాఫిక్ కారణంగా డ్రైవర్లు ఓనర్లు అయితే ఇబ్బంది పడుతున్న పరిస్థితి రేపటి నుంచి అధిగమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే రేపటి నుంచి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారానికి కనుగొంటాం. ఖచ్చితంగా చెల్లింపుల విషయంలో ఎట్లాంటి జాప్యం తలెత్తకుండా ఇసుకను త్వరితగతిన రవాణా చేసేందుకు సహకరిస్తామంటూ చర్యలు తీసుకుంటామంటూ అధికారులు చెప్తున్నారు. అధికారులు ఏం చెప్పారో మరొకసారి చూద్దాం. ఈ ట్రాన్సాక్షన్ ఇబ్బందులు పడుతున్నామని చెప్పి డ్రైవర్లు మాకు యాక్చువల్గా ఏమంటే మాకు ఒక అకౌంట్ ఓపెన్ చేయమన్నారు. ఒక అకౌంట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ చైర్మన్ ఆఫ్ ద డిఎల్ఐసి అండ్ డిప్యూటీ డైరెక్టర్ మైన్స్ ఇద్దరు పేరుతో జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయమన్నారు. ఆ అకౌంట్ ఒకటి ఓపెన్ చేసాము. ఆ అకౌంట్ ద్వారా యూపీఐ నెంబరు మనము క్రియేట్ చేసి ఇప్పుడు ట్రాన్సాక్షన్ చేయడానికి పెట్టాము, డిస్ప్లేలో పెట్టాము. అయితే ఏమవుతుందంటే క్యూఆర్ కోడ్ స్కాన్ అవ్వడానికి ఒకే టైంలో 8 పాయింట్ డిపోల్లో ఉన్నాయి. 8 డిపోల్లో కూడా ఒకే టైంలో ఒకే అమౌంట్ చేయడం వలన టెక్నికల్ ఎర్రర్ వస్తుంది. అందువల్ల కొన్నిసార్లు ట్రాన్సాక్షన్స్ ఫెయిల్ వస్తుంది. దాన్ని రిజాల్వ్ చేయడం కోసం అని చెప్పి 8 క్యూఆర్ కోడ్లు తీసుకుని ఐడి నెంబర్లు తీసుకుని ఎక్కడికక్కడ మిషన్ ఉంటుంది, ఆ మిషన్లు పెట్టేసి మిషన్ ద్వారా చేయడానికని ఇప్పుడు బ్యాంకులో అప్లై చేస్తున్నాము. ఆ ప్రాసెస్ జరుగుతుంది. సాయంత్రానికి అది డిజాల్వ్ అవుతుంది ఆ ప్రాబ్లం. ఎన్ని లోడింగ్ అయినాయి సార్ ఈ ట్రాన్సాక్షన్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ద్వారా ఇప్పటి వరకు మనకు సుమారుగా 40-45 వెహికల్స్ లోడ్ అయినాయి. ఒక్కొక్క వెహికల్ లోడ్ అవ్వడానికి రీచ్లోకి వెళ్ళి లోపలికి వెళ్ళి లోడ్ అయి రావడానికి ఆ డిపోలోకి వెళ్ళి 30 నిమిషాలు పడుతుంది టైము. అందువల్ల కొంచెం స్లోగా రన్ అవుతుంది. రెండోది ఈ స్కానింగ్ ప్రాబ్లం అవడం వలన కూడా సేమ్ టైంలో వేరు డిపోల్లో ఒకేసారి చేయడం వలన కూడా క్లాష్ అవుతుంది అనమాట. దానివల్ల కొంత ఫెయిల్ అవుతుంది. కలెక్టర్ గారికి చెప్పాము. కలెక్టర్ గారు కూడా దానికి నెక్స్ట్ సొల్యూషన్ ఏంటన్నది మాకు చెప్పారు. దాని గురించి మేము 8 ఐడీలు తీసుకుని సపరేట్ మిషన్లో 8 డిపోల్లో కూడా పెడుతున్నాము. ఇక్కడ ఎక్కువ డెన్సిటీ ఉంది కాబట్టి ఇక్కడ ఎక్కువ మిషన్లు ప్లస్ ఇంకా లోడింగ్ కూడా ఇంకో మిషన్ కూడా పెట్టమన్నారు. లోడింగ్ కూడా మిషన్ పెట్టి వీలైనంత ఫాస్ట్గా మేము లిఫ్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇది కంటిన్యూ స్టాక్ ఉన్నంత వరకు కూడా ఇది కంటిన్యూ అవుతుంది. సాయంత్రానికి డిజాల్వ్ అవుతుంది. రేపు నుంచి ఆ మిషన్స్ పెట్టిందామంటే ఐడీలు వస్తాయి. అది వచ్చినాయి అంటే కనుక ఇంకా ఈజీగా అవుతుంది మనకు ప్రాసెస్. ప్రస్తుతానికైతే ట్రాన్సాక్షన్లు కొద్దిగా లేట్ అవుతుంది. దానికి ఇంకో ఆప్షన్ కూడా ఇచ్చాము. బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా డిస్ప్లేలో పెట్టాము. బ్యాంక్ అకౌంట్ ద్వారా కూడా డైరెక్ట్గా అకౌంట్కి వేయమన్నాము. ఇంకోటి కూడా చేసాము. నెట్ బ్యాంకింగ్ ఉన్న వాళ్ళు ఎవరైనా నెట్ బ్యాంకింగ్ ద్వారా చేసుకునే అవకాశం ఉంటే నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా చేస్తున్నారు. కాబట్టి ఈ 3 పద్ధతులతో పాటుగానే ఇప్పుడు కొత్త ఐడి నెంబర్లు కనుక వచ్చినాయి అంటే 8 మిషన్లు పెట్టేస్తాము. మిషన్ ద్వారా ఇంకా కార్డును కూడా స్క్రాచ్ చేసే అవకాశం ఉంది. అలా చేస్తే ఇంకా ఈజీ అవుతుందని చెప్పేసి ఆ ప్రయత్నం చేస్తున్నాము. తప్పకుండా సాయంత్రానికి అది డిజాల్వ్ అవుతుంది. ఏపీలో పలు చోట్ల ఇసుక కోసం బారులు తీరారు. కొన్ని చోట్ల ఆన్లైన్ ప్రక్రియ పనిచేయడం లేదు. ఎన్టీఆర్ జిల్లా కీసర దగ్గర వాహనాలు బారులు తీరాయి. స్టాక్ పాయింట్ దగ్గర కిలోమీటర్ల మేర క్యూ లైన్లు ఉన్నాయి. ఆన్లైన్ చెల్లింపుల ద్వారా మాత్రమే ఇసుక అమ్మకం చేస్తోంది ఏపీ ప్రభుత్వం. అయితే ఆన్లైన్ పని చేయకపోవడంతో ఇసుక రవాణా నిలిచిపోయింది. ఒకే క్యూఆర్ కోడ్ ఉండడం వల్ల సమస్య వచ్చిందని అధికారులు చెప్తున్నారు. కీసర స్టాక్ పాయింట్ను కలెక్టర్ సృజన పరిశీలించారు. చివరకు అకౌంట్ ఏర్పాటు చేశారు అధికారులు. రేపటి నుంచి 3 స్వైపింగ్ మిషన్లు ఏర్పాటు చేస్తామంటున్నారు. నగదు చెల్లింపులు చేయాలంటూ ఆదేశించారు. గుంటూరు జిల్లా లింగాయపాలెం ఇసుక రీచ్లోనూ ఇదే పరిస్థితి. ఒక ఆధార్పై ఒక్క రోజులో 20 టన్నులకు మాత్రమే పరిమితి విధించింది ప్రభుత్వం. ట్రాఫిక్ కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ట్రాక్టర్ డ్రైవర్లు, ఓనర్లు. మొత్తం మీద ఇసుక కోసం ఏపీలో జనాలు బారులు తీరుతున్నారు. ఆ దృశ్యాలు ఒకసారి చూడొచ్చు. ఏపీలో కొత్త ఇసుక విధానం అమల్లోకి రావడంతో ఆన్లైన్ ద్వారా మాత్రమే ఇసుకను అమ్మే ప్రక్రియ చేపట్టింది ప్రభుత్వం. దీంతో క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా ఇసుక చెల్లింపులకు సాధ్యమయ్యేలా ఏర్పాటు చేశారు. అయితే ఒక్కసారిగా క్యూఆర్ కోడ్ పనిచేయకపోవడంతో బారులు తీరారు. ఆ విజువల్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. భారీ ఇసుకను తరలించే భారీ టిప్పర్లు, వాహనాలు జాతీయ రహదారిపై
ఏ రకంగా బారులు తీరాయో అర్థం చేసుకోవచ్చు. ఒకటి కాదు, రెండు కాదు, పదుల సంఖ్యలో భారీగా ఇసుక లారీలు, టిప్పర్లు, ట్రాక్టర్లు బారులు తీరిన దృశ్యాలు ఏపీ వ్యాప్తంగా దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా ఇసుక స్టాక్ పాయింట్ల వద్ద అన్ని చోట్ల ఇదే పరిస్థితి. ఆన్లైన్ ద్వారా మాత్రమే ఇసుకను అమ్మేందుకు ప్రభుత్వం నిర్ణయించడంతో ఆన్లైన్ కొన్ని చోట్ల పనిచేయకపోవడంతో ప్రస్తుతం ఈ పరిస్థితి దాపురించింది. అయితే రేపటి నుంచి ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామంటూ అధికారులు చెప్తున్నప్పటికీ కూడా కొన్ని చోట్ల ఆన్లైన్ ప్రక్రియ పనిచేయకపోవడంతో ఇప్పటికే వాహనాలు పెద్ద ఎత్తున బారులు తీరడంతో ఒక్కసారిగా